కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరొకసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈరోజు పాదయాత్ర ప్రారంభించినటువంటి పరిస్థితి లోపల ప్రస్తుతం నాకు అందుబాటులో సంజయ్ గారు చెప్పండి. ఇంతకుముందే ప్రజా సంగ్రామ యాత్ర చెప్పారు, ఇప్పుడు ప్రజాహిత యాత్ర చెబుతున్నారు. ఇది పార్లమెంట్ ఎన్నికల లోపల చేరుతుండడంతో మీ పాదయాత్ర ఎలా ఉండబోతుంది? కూడా గతంలో అనేక యాత్రలు చేసినాం. మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత గాంధీ సంకల్ప యాత్ర పేరుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తిరిగినాం. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యాత్రలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతులకు భరోసా కల్పించడానికి కొనుగోలు కేంద్రాలు యాత్ర చేసినాం. నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాలో మేము యాత్ర చేసినాం. కానీ యాత్రలు మాకు కొత్త కాదు. ఎన్నికల ముందు చేసినాం, ఎన్నికల సందర్భం చేసినాం, ఎన్నికల తర్వాత కూడా యాత్రలు చేస్తాం. కాబట్టి యాత్రను ఈరోజు ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభిస్తాం. అమ్మవారి దర్శనమైంది. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం తర్వాత మేడిపల్లి నుంచి యాత్ర 15వ తారీఖు వరకు యాత్ర కొనసాగుతుంది. సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల అన్ని మండల కేంద్రాల్లో యాత్ర కొనసాగించబోతున్నాం. నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ సమ్మక్క సారలమ్మ జాతరని బట్టి 21, 22 తర్వాత మళ్ళీ తిరిగి యాత్రను ప్రారంభించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని ప్రజలకు అప్పీల్ చేయడం. ఇన్ని రోజులు దేశం కష్టాలు, దేశ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా దేశాన్ని, దేశ ప్రజలను కాపాడిండో మనందరికీ తెలిసిన విషయమే నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా నరేంద్ర మోడీ ఏ విధంగా తాపత్రయపడుతున్నారు, తల్లి భారతమాతను విశ్వగురుసాలను ప్రశ్నించడానికి ఏ విధంగా నరేంద్ర మోడీ ఆహ్వానించడానికి శ్రమిస్తున్నారు. ఈ విషయాన్ని వివరించడంతో పాటు అనేక సంవత్సరాలుగా ఈ దేశ ప్రజల కళలు కళను ఏ విధంగా సహకారం చేసినారు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చినాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది, నేను ఎంపీ అయిన తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధికి నిధులకు ఏ విధంగా సహకరించిందో అన్ని విషయాలు ప్రజలు వివరించడానికే ఈ యాత్రను మేము కొనసాగించబోతున్నాం. అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంటే బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా అయిన తర్వాత అసలు ఏం చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. ఈ పాదయాత్ర లోపల ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా, వాల్ పోస్టర్లు కూడా వేశారు, ఏ గ్రామానికి ఏమి ఇచ్చారని చెప్పి. అవి చెప్పబోతున్నారు. మీ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పారు, అదే ఆన్సర్. మొత్తానికైతే గత కొద్ది రోజుల నుంచి కూడా బండి సంజయ్ ఇటు కరీంనగర్ పార్లమెంటుకు ఏం చేయలేదని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ యాత్ర లోపలనే మొత్తం సమాధానం చెప్తామని చెప్పి బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.